ఏమ్మా ఈ రెండు వస్తుండే కూతురు మనవరాలు. ఈ రోజు నాకు ఎన్నో మూటం పెట్టినట్టే ఉండే ఈ రెండు కలిసి. చెప్పుంటే 2 బ్యాగులు తెచ్చేదాన్ని కదా. ఏంది అమ్మ? ఏది నాన్న మీ అమ్మమ్మ కనిపించలేదు? మనల్ని చూసి అక్కడ దాంకునిందే ఏంది? ఏం చేస్తున్నావు మమ్మీ? ఏమి ఇద్దరు ఇప్పుడే వచ్చేసారు? మా ఈ సెట్ ఎక్కడ కొన్నామా? నెల్లూరులో కొన్నానమ్మా. నేను కూడా నెల్లూరులో నీ దగ్గరలో అడిగినా దొరకలేవమ్మా. నేను తీసుకుంటానమ్మా. తీసుకోమ్మా. నీ కాడున్నా అట్టు కట్టు పోతాయి, నా కాడైతే భద్రంగా ఉంటాయి. అవునవును భద్రంగా ఉంటాయి. మమ్మీ ఏసీ చేసుకుందాం మమ్మీ. ఏసీ వద్దులే నాన్న, ఇప్పటికీ మీ అమ్మమ్మ ఈ 2 గిన్నెలకే ఆడుస్తుంది. ఇంకా ఏసీ తీసుకుంటే ఇంకంతే. మమ్మీ మమ్మీ డాడీ కుక్క పోస్తుంది, ఏసీ కూడా తీసుకోపోదాం. వద్దులే నాన్న, అమ్మమ్మ ఏడ్ చేస్తుందా? మీ ఫ్రిడ్జ్ కూడా తీసుకోపోదాం మమ్మీ. మీరు లాగుతుంటే రావట్లేదు మమ్మీ. కొంచెం గట్టిగా ప్రయత్నించినాను, వచ్చేస్తుంది. మమ్మీ నువ్వు కూడా నీళ్ళు దుంపలు లేగా ఇప్పుడే ఫ్రిడ్జ్ లాగేస్తున్నారు. వీళ్ళిద్దరు అలివైతే ఇల్లుని కూడా తీసుకొని పోయి వాళ్ళు ఇలా పెట్టుకునేటట్టున్నారా? ఇంకేమన్నా కావాలమ్మా? ఇంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటా, మాకు ఇచ్చేయచ్చు కదా. మీకు ఇచ్చేసే నేను మా ఆయన ఏడున్నారమ్మా? సంవత్సరానికి 4 రోజులు మా ఇంటికి వస్తే మేము జాగ్రత్తగా చూసుకోమా? 4 రోజులు మీ ఇంటికి వచ్చేదానికి నేను ఇల్లు రాసియాలి బంగారు కొండలారా? అవును. అవునా? ఇంక బోర్డు నాయన సరిపోతాయి. లగేజ్ ఇంకొంచెం ఏమన్నా కావాలా? నీకేం అభ్యంతరం లేదంటే ఇంకొంచెం వేసుకొని పోతాం. అమ్మా బంగారు కొండలు ఇంకో దయచేయండి అమ్మ. మా ఇంట్లో నుంచి ఈ రోజే సగం ఆస్తి ఇంకోపోతున్నారా? అమ్మ కొత్త చెవున్నావు, నాకు ఇచ్చేవచ్చు కదా. అట్లాంటి స్టైల్గా ఉండే చెప్పులు నా కాడ లేవు. అమ్మ మనవి కాదమ్మా, పట్టింటాము ఇప్పుడే ఎత్తుకోపోయి నాకు ఇవ్వాలి.